మిత్రులందరికీ ఒక మంచి విషయం చెప్పాలి. మిత్రులందరికీ ఒక చిన్న మంచి విషయం చెప్పాలి. నవరస సినీ క్రియేషన్స్ వాళ్ళు 4F అంటే 4 మెంబర్స్ ఫ్రెండ్స్ కథను తీసుకొని ఒక అద్భుతమైనటువంటి స్టోరీని సినిమాగా తీశారు. యూత్ మొత్తం అందరూ చూడండి. ఈయన పేరు మహేష్, ఈయన పేరు సంతోష్, ఆదిత్య, కార్తీక్. ఈ 4 మెంబర్స్ ఒక సినిమా తీశారు. ఆ పోస్టర్ ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. యా ఎగ్జాక్ట్లీ. హోలీ సందర్భంగా ఒక కలర్ఫుల్ సినిమా, అది కూడా మన యొక్క మన భారతదేశపు అస్తిత్వాన్ని ప్రతిబింబింపచేసి సెక్యులరిజం పేరుతోటి హిందుత్వం మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని రీసెంట్ గా జరిగినటువంటి ఒక డాక్టర్ రెసిన్ అనేటటువంటిది తయారు చేసి నిజంగా మన ఇంటెలిజెన్స్ మూలంగా అది బయటపడి ఎంతో కొన్ని లక్షల మంది హిందువులు ప్రాణాలు కాపాడడం జరిగింది. ఆ కంటెంట్ ని తీసుకొని సినిమాగా వీళ్ళు తీశారండి. యూత్ చిన్నవాళ్ళు, నిజంగా ప్రొడక్షన్ లో కూడా చిన్నవాళ్ళే. అందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ సినిమా చూడాలి. వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారండి? ఓకే ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది సినిమా. అది బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 4F అనేటటువంటి సినిమాని మన హిందూ బంధువులందరూ కూడా, మన భారతీయులందరూ కూడా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జనాల్లో అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. యువత ముందుకు వచ్చారు. ఒక మాధ్యమం అనేటటువంటిది ఒక జనాన్ని ఎలా జాగృతిని చేస్తుంది, ఒక విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్తుంది అనడానికి మీడియా అనేటటువంటిది ఎంత బలమైనదో అందరికీ తెలిసిన విషయమే. ఆ మీడియాలోకి యువత రావడం అనేటటువంటిది నిజంగా వీళ్ళందరికీ నేను అభినందనలు తెలుపుతూ, ఈ 4F మూవీని మాత్రం ప్రతి హిందూ బంధువు వీళ్ళని పిలవండి. మీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, సంఘాలు ఎవరైతే ఉన్నారో, మన మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళని పిలిచి ఈ యొక్క మూవీని వినండి. వీళ్ళు ఏం కాన్సెప్ట్ తీశారు అనేది వాళ్ళు విని దాన్ని ప్రమోట్ చేస్తారని ప్రతి ఒక్క భారతీయుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వీళ్ళకు ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలి అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ ఆల్. ఎందుకంటే మేమందరం పోరాడేది కూడా ఏంటంటేనమ్మా, నిజంగా ఇలా ఒక చైతన్యం తీసుకురావాలి, అది కూడా యువతలో మార్పు రావాలి అనేటటువంటిది, యువత ముందుకు రావటం అనేటటువంటిది చాలా చాలా గర్వించదగ్గ విషయం. మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నాము, ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా ముందుకెందుకు వెళ్తున్నామంటే ఒక జనరేషన్ ని మేల్కొల్పడానికి. ఆ జనరేషన్ ఇప్పుడు తయారవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండి. ఖచ్చితంగా మా వంతు ఇప్పుడు నేను చెప్తున్నాను బేటా మహేష్, నువ్వు మంచి డైరెక్షను, ఈయన రైటరు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళిద్దరు, ఆయన యాక్టర్ కూడా అంట. చూద్దాం వీళ్ళు ఎంత గొప్ప ఇష్యూస్ అనేటటువంటి తెర మీదకి తీసుకొచ్చి మన హిందూ లో చైతన్యాన్ని తీసుకొస్తారు అనేటటువంటిది ఆశీర్వదించి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఇంకా ముందు ముందు మీరు ఇదే దీంతో ముందుకెళ్ళండి. ఎందుకంటే మేము ఎన్నో అపజయాలు ఎన్ని చవి చూసామో వాటన్నిటిని తట్టుకొని ముందుకు వచ్చాం కాబట్టి ఇవాళ మీలాంటి వాళ్ళని తయారు చేయగలుగుతున్నాం, మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయగలుగుతున్నాం, ప్రోత్సహించగలుగుతున్నాం, ఒక ఎనర్జీని ఇవ్వగలుగుతాం. మీరు కూడా ఒక అపజయం వచ్చింది అనంటే అది విజయానికి ఒక మెట్టుగా చేసుకోండి, దాన్ని చేసుకొని ముందుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా చెప్పాలంటే ఈ సన్మానాలు నాకు కాదు, ఇలాంటి వాళ్ళకి కావాలి. అర్థమైందా? ఇప్పుడు మేము కాదు, ఎందుకంటే మేము చేసినటువంటి కృషి ఎంత బాగా ఈ యువతలో ఉందో, ఇదిగో ఇలాంటివి వచ్చినప్పుడే మాకు చాలా సంతోషం, ఆనందం అని అనిపిస్తుంది అనమాట. బట్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ నీకు మొత్తం. ఎందుకంటే నువ్వు యాక్టర్ కాబట్టి బాగా నటించాలి, బాగా ఎమోషన్స్ ని పండించాలి, అద్భుతంగా జనాల్లోకి చైతన్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై డియర్ హిందూ బంధువులారా, అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, యూత్ని ఎంకరేజ్ చేయాలి. 4F అంటే 4 ఫ్రెండ్స్ కథ. ఇది అద్భుతంగా ఉంది. వాళ్ళు చెప్పారు నాకు, వాళ్ళు
ఏది ఉన్నా మనందరం సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు చేయాలి, తీసుకెళ్ళి వాళ్ళని ఒక మంచి స్థితిలో మనం తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని గుర్తు చేస్తూ భారత్ మాతాకి జై.